ఈ కథని ఒక చిన్న పాయింట్ నుంచి అనుకుంటూ దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సడన్గా విజయ్ ఇలా కాదు ఇంకోలాగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాడు. అంటే ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక చిన్న థాట్ మళ్ళీ కథను చేంజ్ చేసి మళ్ళీ తిరగతోటం అంట చూసారా, ఆ విధంగా మళ్ళీ రాసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్లో కొద్దిగా ఏంటి వీడు చేదస్తాం, వీడు మళ్ళీ రాయిస్తున్నాడు, అది కాదంటాడు, రాసింది కథ కాదంటాడు, మళ్ళీ ఇంకో సీన్ ఏదో చెప్తాడు అని అనిపించేది. కానీ ఫైనల్గా బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చిన రోజు మాత్రం చదువుకున్నప్పుడు షూటింగ్కి వెళ్ళే ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కష్టపడడానికి రాయడానికి నేను ఎప్పుడు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు నేను విసుక్కోను. అది సినిమా సక్సెస్కి మా కెరీర్స్కే ప్లస్ అవుతుందని చెప్పి భావిస్తాను. ఇందాక జీవితగా చెప్పారు, సినిమా చూడకుండా బాగాలేదు బాగుంది అని లేకపోతే ఇంకోటి అలా డిసైడ్ అవ్వకండి. సినిమా చూడండి, చూసిన తర్వాత అంటే మీరు రివ్యూ చదవడం చదివి సినిమాకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఏంటంటే ఆ రివ్యూ రాసిన వ్యక్తి అభిప్రాయం అంతే అది. కాబట్టి మీ సినిమా చూసి మీ రివ్యూ మీరు రెడీ చేసుకోండి, మీ రివ్యూ మీరు రాసుకోండి. చాలా ఇష్టంగా వచ్చి ఈ ఫంక్షన్ నేను చాలా ఇష్టంగా వచ్చాను. దీనికి కారణం త్రిపురనేని ఫ్యామిలీ. ఓన్లీ 30 seconds త్రిపురనేని ఫ్యామిలీ గురించి మాట్లాడి ముగిస్తాను. త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో పరిచయం లేదు, కానీ ట్యాంక్ బండి మీద ఆయన విగ్రహం చూశాను. గోపిచంద్ గారితో పరిచయం లేదు, కానీ ఆయన చరిత్ర విన్నాను, చదివాను. బట్ ముగ్గురు త్రిపురనేనిలతో నాకు బాగా అనుబంధం ఉంది. ఒకటి పెద్దాయన మహారథి గారు. ఏ టీవీలో వచ్చినా ఏ టైంలో వచ్చినా అల్లూరి సీతారామరాజు చివరిదాకా చూడండి, నేను ఛానల్ కూడా మార్చానండి. అలా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య చిట్టి గురించి నాకు చెప్పారు, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ని ఇంట్రొడ్యూస్ చేశారని. ఇంకొక విషయం దాగి ఉంది అక్కడ. ఈ రోజున టాప్ డైరెక్టర్స్గా పిలువబడే చాలామంది తన దగ్గర అసిస్టెంట్స్గా పనిచేశారు. ఓ కృష్ణవంశీ, ఓ శివనాగేశ్వరరావు, ఓ వి వినాయక్, ఓ రవికుమార్ చౌదరి అనే పెద్ద రైటర్ని నేను చెప్పుకోవట్లేదు, వాళ్ళతో పాటు పేరు వచ్చేసింది. అలాంటి వాళ్ళు ఎంతోమంది దర్శకులు తన దగ్గర ఓనమాలు దిద్దుకున్నారు. త్రిపురనేని మహారథి గారు చిట్టి కాంబినేషన్ నేను ఒకసారి చూశాను. కొన్ని రోజులు తన దగ్గర పనిచేసే అవకాశం నాకు వచ్చింది. వీళ్ళ ఇంట్లోనే ఒక సీన్ పేపర్, తను తీయబోయే సీన్ పేపర్ని వాళ్ళ నాన్నగారు కుర్చీలో కూర్చొని ఉంటే తను యాజ్ అ డైరెక్టర్గా లేచి సీన్ పేపర్ చదివే విధానం నేను నేర్చుకున్నానండి. 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 డైలాగ్స్ చెప్తూ కుర్చీలో కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, వెళ్ళి గోడ తగిలాడు, యాక్ట్ చేసి చూపించేస్తున్నాడు. త్రిపురనేని మహారథి అలా చూస్తున్నారు తన్మయత్వంగా. నేను ఒక డైరెక్టర్ ఇంత కష్టపడాలని నిజంగా నేర్చుకున్నానండి. వీళ్ళిద్దరు అనుబంధం అలా ఉంది. అంత సానబట్టిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విజయ్ తమ్ముడు విజయ్ చౌదరి, నీకోసం నేను ఓపికగా ఇంతసేపు ఉంది కేవలం నీకోసం. నేను ఇందాక టీజర్ చూశానండి, ఇందాక సాంగ్స్ విన్నాను, మాల్లో ఉన్నాను కాబట్టి కొంచెం తమాయించుకున్నాను. రెండో సాంగ్ పాయింట్ వచ్చింది చూసారా, విజిల్ కొడదాం అనిపించింది. ఇమీడియట్గా బ్రదర్స్ వన్స్ మోర్ అన్నారు. ఓకే, నా కోరిక మన బ్రదర్స్ బయట పెట్టేసి అనుకున్నాను. నెక్స్ట్ టీజర్ చూశాను, జస్ట్ ఇప్పుడే బయట చూశాను, అక్కడ మా టీవీలో వస్తూ ఉంటే. ఎక్స్ట్రాడనరీగా ఉంది, ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ తీసినట్టుగా ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ విజయ్. త్రిపురనేని బ్లడ్ పెట్టుకుని నువ్వు బ్లాక్ బస్టర్స్ తీస్తూ ఇండస్ట్రీలో ఒక తారాస్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. చిన్నదాన్న సేప కళ్ళదాన్న సోకే చేతిలో సాలనంత ఉన్నదాన్న పిల్లదాన్న లేత పుల్లుదాన్న పాల మీగడంటి గుంపు సంపులున్నదాన్న సంత సిరే కట్టి సుకంత అరబెట్టి నువ్విట్ట ముస్తా ఉంటే ఉండే నాకటనే చిట్టిబాబు మాకు పార్టీలో మంచి ఆర్గనైజరు, అదే స్థాయిలో ఈ కవ్వింతను కూడా మంచి సక్సెస్ఫుల్గా కవ్విస్తూ ఈ సినిమా ఈ పాట అయితే ఇప్పుడు విన్నా చాలా జోష్గా ఉంది. అదే స్థాయిలో
సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇవాళ ఈ ఉత్సాహంగా ఈ ఆడియో రిలీజ్ ఎంత ఉత్సాహంగా జరిగిందో అంత ఉత్సాహంగా సినిమా సక్సెస్ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ మూవీలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ పనిచేశారు. వాళ్ళతో నాకు వర్క్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. నా తెలుగు అర్థం చేసుకోండి. సో దానికి నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ పూల శ్రీనివాసరావు గారు. నాకు పెద్ద డాటర్ అని పిలుస్తారు ఎప్పుడు. హీ గాట్ 2 daughters అనమాట. సో ఒక డాడీ ఒక కూతురులాగా నన్ను చూసుకున్నారు వాళ్ళ బొబ్బిలీలో షూట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇది ఒక మంచి మూవీ అండి. నీట్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అండ్ ద మ్యాన్ ఆఫ్ టుడే సునీల్ కశ్యప్ గారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్ సునీల్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. ఐ ఈక్వలీ వాంట్ టు థ్యాంక్ చైతన్య ఆల్సో, అంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. And my DOP Shyam and Karthik Gattamneni, thank you so much. Thank you each and everyone. Chitti sir, thank you so much. వాళ్ళ తన సొంత మూవీ లాగా చూసుకున్నారు ఈ మూవీ అన్నిటికీ. ఇది ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇది ఒక నా డ్రీమ్ నా జీవితంలో. అంటే అందరికీ ఉంటుంది ఆర్టిస్ట్గా, ప్రతి ఒక్కరు కలగంటారు హీరో అవ్వాలని. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం మాత్రం విజయ్ చౌదరి, త్రిపురనేని, పువ్వాల శ్రీనివాసరావు గారండి. వాళ్ళిద్దరూ లేకపోతే నేను లేను. విజయ్ చౌదరి అన్న ఆయన ఒకరోజు క్రికెట్ ఆడుతూ పరిచయం అయ్యారండి. ఆయన ఇప్పుడు 3 years బ్యాక్. అప్పుడు ప్రామిస్ చేశాడు, విజయ్ నీతో సినిమా చేస్తానని. ఆ కమిట్మెంట్ అప్పుడు సినిమా కంప్లీట్ చేశాడండి. చేసి గ్రాండ్గా రిలీజ్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం మా పువ్వాల శ్రీనివాసరావు గారు చాలా విద్యావేత్త, చాలా మంచి వ్యక్తి, ఎంతో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి అంటే ఆయన బ్యానర్లో ఫస్ట్ టైం నేను లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. త్రిపురనేని చిట్టి సార్ నిజంగా మమ్మల్ని అందరినీ పుష్ చేసి, అంటే మనకంటే ముందు మేమే యాక్టివ్ కదండి, మాకంటే యాక్టివ్ ఈయన ముందు ఈయన ఉంటారు అన్నిటికి. చాలా యాక్టివ్గా అన్నీ చూసుకొని ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసామంటే కారణం త్రిపురనేని చిట్టి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము తీసేటువంటి సినిమా మొదటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, బాధలు అన్నీ పడుతూ సినిమాని తీసాం. ఆ సినిమా విజయవంతం అవ్వాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేసి సినిమాని, నేను 100 రోజులు 50 రోజులు అన్న కానీ ఆ 10 రోజులు 15 రోజులైనా సినిమా చాలా చక్కగా ఆడింది, మేము పెట్టిన తాలూకా రూపాయి కొంతైనా వచ్చింది అన్నటువంటి ఒక నమ్మకాన్ని మాకు కలిగజేస్తే నేను ఆ రోజు ప్రకటించాను. ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. చాలా పేదరికంలో పుట్టి ఈరోజు నేను ఈ సినిమాకి తీయటానికి వచ్చాను. నేను చాలా పేదవాడిని కాబట్టి నాకు పేదల తాలూకు ఇది తెలుసు కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు డబ్బులు లేక పేద చిన్నపిల్లలందరూ కూడా హార్ట్ జబ్బులు వచ్చి చాలామంది చనిపోతున్నారు. అటువంటి పిల్లలకి ఈ రోజు వరకు కూడా నా క్లాస్మేట్ తెర్లి సురేష్ కార్డియాలిక్ సర్జన్ తోటి అనేక ఆపరేషన్లు చేయించి ఆ ఆపరేషన్లకి ఎంతో సహాయ సహకారాలు అంజనీ ఫౌండేషన్ ద్వారా చేసాం. కాబట్టి అందులో భాగంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సినిమా వల్ల మీరందరూ ఆశీర్వదించి ₹1 మా ప్రొడ్యూసర్లకి తెస్తే దానిలో వచ్చిన డబ్బులు చిన్నపిల్లల తాలూకా హార్ట్ ఆపరేషన్లకి ఖర్చు పెడతామని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక సినిమా వాళ్ళ టాలెంట్ ఇండస్ట్రీలో, యూత్లో, యంగ్స్టర్స్లో ఉన్న టాలెంట్ అంతా ఇంత కాదు. ఇన్ని తరాల, ఈ 4-5 తరాల సినిమా పరిశ్రమలో ఉన్న టాలెంట్ మొత్తం కలిపితే ఏమిటో అంతటి టాలెంట్ వాళ్ళ యూత్లో ఉంది. ఈ యూత్కి, ఇంత టాలెంట్ ఉన్న యూత్కి సినిమాని చేసి బయటికి తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టడానికి, ఆ ప్రేక్షకుల ముందు పెట్టడానికి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల్ని ఎట్లా అధిగమించాలి, ఆ ఇబ్బంది ఈ టాలెంట్కి, యంగ్ టాలెంట్కి ఒక సృజనాత్మక శక్తితో వస్తున్న అనేక మంది టాలెంట్కి మార్గం ఏమి చేయాలి అన్న ఆలోచనలో పుట్టిన, అనే ఒక తపనలో, అన్న ఒక వేదనలో ఆ యూత్కి రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, ద క్రియేటివ్ వరల్డ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అలాంటి ఆ వ్యక్తులకి అలాంటి తెలివిగల మేధాశక్తితోటి ముందు ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వస్తున్న వాళ్ళకి ఎలాంటి ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఏమి చేయాలి, ఆ బాధన, ఆ వేదన, ఆ తపన, ఈ కొత్త ఆలోచన
ఇహ మీద ఈ సినిమా అయిన తర్వాత చేయబోయే సినిమా ఏ సినిమాకి కూడా నాకింత రెమ్యూనరేషన్ అని అడగడు. తనకి నెలకి ఇంత అని తీసుకుంటాడు. ఆ సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేంతవరకు నెలకు ఇంత తను కష్టపడుతున్న కష్టానికి తగినట్టు ఆ నెల జీతం అంటారో లేకపోతే తను చేస్తున్న కష్టానికి ఫలితం అంటారో నెలకి ఇంత తీసుకుంటాడు. నిర్మాత ఆ సినిమాని వ్యాపారం చేసి లాభం సంపాదించినప్పుడు మాత్రమే ఆ లాభంలో 25% తను తీసుకుంటాడు. ఇది సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. ఇది అక్షర సత్యం. ఇది ఎప్పటికీ తను ఎంతటి పెద్ద డైరెక్టర్ అయినా అలా ఈ మార్గాన్ని దాటితే మీ అందరి ముందు సభ ముందే తీసుకొచ్చి సభ ముందే నిలబెట్టి నేను నిందిస్తాను. ఈ సత్యం నీది కాదు నాది. కావాలంటే నువ్వు కలర్ సత్యం చూసుకో, కాలుగుందేమో కనుక్కో. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకో అనుకున్నా.